ఇక్కడికి వచ్చిన వివిధ జిల్లాల నుండి, వివిధ గ్రామాలు, మండలాల నుండి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకత్వానికి, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కూడా పేరు పేరున ఐద్వా రాష్ట్ర కమిటీ తరపు నుండి నమస్కారం. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మహిళా సంక్షేమ బడ్జెట్ కాదు. మన ముందు చెప్పినటువంటి అనేక మంది నాయకులు, విద్యార్థి, యువజన, దళిత, గిరిజన, కార్మిక సంఘం, రైతు సంఘానికి సంబంధించినటువంటి బడ్జెట్ కాదు. ఇది కార్పొరేటు అనుకూలమైనటువంటి బడ్జెట్ తప్ప పేదల సంక్షేమానికి సంబంధించినటువంటి బడ్జెట్ కాదు అని ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి దాని మీద ఇక్కడికి వచ్చినటువంటి మీ రథసారథులు మీరు దీని మీద గ్రామాల ప్రజల్ని చైతన్యం చేసి పోరు బాట పట్టే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి బడ్జెట్ ని కేటాయించే విధంగా మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనే ఈ సభ, ఈ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏం చెప్పింది? నిర్మలమ్మ, సబ్కా వికాస్, ఈ ప్రభుత్వము సబ్కా వికాస్ కోసం పనిచేస్తుంది అని చెప్పింది. మరి ఏ రంగంలో అభివృద్ధి అయిందమ్మా నిర్మలమ్మ అని అడుగుతా ఉన్నాం. వ్యవసాయ రంగం సంక్షేమంలో కూరుకుపోయింది. ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు కేటాయిస్తే ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా ఎవరు పనిచేస్తున్నారు? మహిళలు పనిచేస్తున్నారు. మరి నిధులు ఎక్కువ కేటాయిస్తే పని దినాలు పెరుగుతాయి, రోజు కూలి పెరుగుతుంది, ఓ పక్క ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ఆ ధరలకు అనుగుణంగా ఇవాళ ఉపాధి హామీ పథకంలో రోజువారీ వేతనం తక్కువ ఇస్తున్నారు. మరి ఎట్లా సబ్కా వికాస్ అవుతుందని నేను అడుగుతా ఉన్నాను. 127 దేశాల్లో ఆకలి సూచిలో చూసినట్లయితే భారతదేశం 105వ స్థానంలో ఉంది. మన పక్కన ఉన్నటువంటి దేశాలు పాకిస్తాన్ కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ ముందంజలో ఉన్నది. మరి ఈ నిర్మలా నిర్మలమ్మకు మరి కళ్ళుండి కనిపిస్తాం లేదా ఇదంతా అని నేను అడుగుతా ఉన్నాను. మరోపక్క విద్యార్థి సంక్షేమం పైన, యువత సంక్షేమం పైన, మహిళల సంక్షేమం పైన దృష్టి సారించి పనిచేస్తామని చెప్తా ఉంది. తీరా బడ్జెట్ పరిశీలిస్తే మహిళా శిశు సంక్షేమ శాఖకు 0.53% కేటాయించింది. ఎంత అన్యాయం! ఇప్పటికే మహిళల్లో రక్తహీనత 50% ఉంది. పౌష్టికాహార లోపంతో దేశంలో లక్షలాది మంది పిల్లలు చనిపోతున్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నారు. మరి ఎందుకు నిధులు కేటాయించావు? ఇది ఎంత అన్యాయం అని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అంగన్వాడీ కేంద్రాలలో దాదాపు 8 కోట్ల మంది 3 ఏళ్లలోపు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు ఇవాళ అంగన్వాడీకి సంబంధించినటువంటి పోషక్ 1, పోషక్ 2 దాంట్లో నిధులు తగ్గించారు. ఈ అంగన్వాడీ కేంద్రాలను ఎందుకు పెట్టారు? గర్భిణీ అయినటువంటి స్త్రీకి మంచి ఆహారం అందిస్తే పుట్టే పిల్లలు క్షేమంగా పుడతారు, బరువు దగ్గ ఎత్తు పుడతారు. అందుకే ఆ తల్లులకు పోషకాహారం అందించడం కోసం నిధులు కేటాయించాల్సింది పోయి తగ్గించారు. పౌష్టికాహారానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా 3% పెంచారు. ఆహార భద్రతకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కోతలు పెట్టడం జరిగింది. ఇది ఎక్కడి అన్యాయం? తెలంగాణ రాష్ట్రంలో 8 మంది పార్లమెంటులో బీజేపీ ఎంపీలను తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు గెలిపించి పంపిస్తే, పార్లమెంటుకి పంపిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటుంటే ఏం చేస్తున్నారు? నిద్రపోతా ఉన్నారా? గట్టు బిక్తా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నాను బీజేపీ ఎంపీలను. ఎందుకంటున్నాను? బీహార్ రాష్ట్రానికి అనేక వరాల జల్లులు కురిపించారు. గ్రీన్ ఫీల్డ్ పోర్టు, అట్లాగే మకాన్ బోర్డు, అనేక పథకాలు, అక్కడ ఐఐటి సంబంధించినటువంటి విస్తరణకు నిధులు, ఐఐటి పోర్టు విస్తరణకు సంబంధించిన నిధులు కేటాయిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చేతులు ముడుచుకొని కూర్చున్నారు. అందుకే భవిష్యత్తులో
మనందరం ఆహార భద్రత కోసం, సామాజిక భద్రత కోసం అందరూ పెద్ద ఎత్తున ఈ బడ్జెట్ పెంచే విధంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల నివారణకు సంబంధించింది బడ్జెట్ లో వాళ్ళ రక్షణ కావచ్చు, సామాజిక భద్రత కావచ్చు, పునరావాసానికి కావచ్చు 50% నిధులు తగ్గించినావు. ఎంత అన్యాయం! మహిళ ఓట్లు వేసుకుంటావు, గెలుస్తావు, మహిళకు అన్యాయం చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. అందుకే మహిళలు తలుచుకుంటే, మహిళలు కోపగిస్తే నీ ప్రభుత్వం దిగిపోక తప్పదు. లెన్లో ఒక మాట అంటాడు, మహిళలు పాల్గొన్న ప్రతి ఉద్యమం సక్సెస్ అవుతుందని. అందుకే ఈ ఉద్యమాల్లో మహిళల్ని ముందుకు తీసుకురావటం కోసం, మా వంతుగా చైతన్యం చేయటం కోసం ప్రయత్నం చేస్తాం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అణచివేతకు వ్యతిరేకంగా, దోపిడికి వ్యతిరేకంగా మహిళలందరినీ బయటికి తీసి చైతన్యం చేసి, అవసరమైతే తుపాకులు ఇచ్చారో, రోకల బండలు ఇచ్చారో, ఇచ్చి తిరగబట్టారు. తిరగబడితేనే నవాబు గడిలు బీటలు పడ్డాయి, నవాబు గుండెల్లో దడబుట్టించాం తెలంగాణ సాయుధంగ పోరాటం. అట్లా రకంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఈ బడ్జెట్ ని సవరించకపోతే అన్ని వర్గాల స్కీమ్ వర్కర్లు కానీ, అసంఘటిత రంగ కార్మికులు కానీ ఎవరి కూడా ఈ వేతనాల్లో, ఈ బడ్జెట్ లో వేతనాలు పెరిగే విధంగా అనుకూలమైనటువంటి బడ్జెట్ తీసుకురాలేదు. కాబట్టి ఈ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా భవిష్యత్తులో అందరినీ చైతన్యం చేసి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా సైరన్ మోగించే విధంగా మన నినాదాలుండి ఆ రకంగా మన ఉద్యమాల్లో ఈ బడ్జెట్ తగ్గించకపోతే వృద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.